హాయ్ హలో వెల్కమ్ టు టోకీ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ నా డే 1 వ్లాగ్మాస్ చూసారనుకుంటున్నాను. అండ్ టుడే ఈజ్ డే 2 వ్లాగ్మాస్ చేయబోతున్నాను. ఇట్స్ అబౌట్ ఎ వీలాగ్. ఏంటి అంటే మై బ్రేక్ఫాస్ట్ ఏరియా మేక్ ఓవర్ అండ్ ఆల్సో నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అంతా వీడియో తీసాను అనమాట. సో దాట్ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్. సో hope you all enjoy this one. Okay, if you are watching my channel for the first time, please subscribe my channel and share with your friends and family members. Okay, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? టు స్టార్ట్ విత్ ఈ బ్రేక్ఫాస్ట్ ఏరియాని కొంచెం మేకవర్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వేసిన షీట్ ఉంది కదా, అది 3 years అయిందండి నేను కొని. అండ్ ఇట్ వర్త్ ఎ లాట్ అనమాట. చాలా ఇయర్స్ ఇప్పటికి కూడా బాగుంది. బట్ స్టిల్ ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు హ్యావ్ ఎ ఫ్రెష్ లుక్ అనమాట. సో దానికోసం అయితే నేను జోయాన్ అని ఒక ఫ్యాబ్రిక్ స్టోర్ ఉందండి. ఇట్స్ అ వెరీ బిగ్ ఫ్యాబ్రిక్ స్టోర్. అండ్ ఈ ఫ్యాబ్రిక్ స్టోర్లో రకరకాలైన ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ మెటీరియల్స్, మీకు యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అన్న టైప్లో ఉంటుంది ఈ జోయాన్. నాకు చాలా ఇష్టము. అసలు మనం కూడా ఏదైనా ఫ్రాక్స్ అలాంటివి కూడా చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చు. మిగిన మిషన్ కుట్టడం ఆర్ సూయింగ్ కింద వస్తే గిన యూ క్యాన్ డూ దిస్. అండ్ దే హ్యావ్ లైక్ అవుట్డోర్ ఫర్నిచర్కి కావాల్సిన ఫ్యాబ్రిక్ ఉంటుంది, మనకు ఇండోర్ ఫర్నిచర్కి, లేకపోతే డెకరేషన్ ఐటమ్స్ లైక్ కర్టన్స్ కానివ్వండి, కుషన్స్ కానివ్వండి, వాట్ నాట్. మనకి ఏదైనా కావాలి అంటే ఆ స్టోర్కి వెళ్ళి అక్కడ ఉన్న ఎవరైనా అసోసియేట్ని నాకు ఇట్లా ఉంది ఇది కావాలి అనే వాళ్ళని ఏమన్నా అడిగామనుకోండి, దే విల్ సజెస్ట్ యూ లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఒకవేళ మనకు తెలియకపోయినా దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇది దీనికి బాగుంటుంది, ఇది దీనికి బాగుంటుంది అని. అండ్ వాళ్ళు చెప్పకపోయినా కూడా అక్కడ నీట్గా వాళ్ళు ప్రతి ట్యాగ్ పైన ఈ ఫ్యాబ్రిక్ దీనికి యూస్ చేస్తారు, ఈ ఫ్యాబ్రిక్ అవుట్డోర్కి, ఇది చైర్స్కి అని చాలా నీట్గా రాసింటారండి. అండ్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసి, నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిండేది ఎందుకు అంటే దానిపైన నా ఏంపది టేబుల్ పైనకి ఒక మంచి టేబుల్ క్లాత్ తీసుకుందామని వచ్చానమాట. సో రెడీమేడ్గా కూడా కొనుక్కోవచ్చు, కానీ నాకు ఇలా నా టేబుల్ సైజు తగినట్లు మనము ఎంత కావాలో అంత కట్ చేయించుకోవచ్చు అని నేనైతే ప్రతిసారి ఇక్కడే కొనుక్కుంటాను. నేను టేబుల్ ఎప్పుడు కొన్నానో అప్పటి నుంచి ఇక్కడే కొంటున్నాను అనమాట నేను. సో దానిపైన క్లాత్, దానిపైన ఇంకొక లేయర్ హీట్ రెసిస్టెన్స్ది ఒక ప్లాస్టిక్ లేయర్ వస్తుందన్నమాట. సో అది కూడా ఇక్కడే తీసుకుంటాను. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా తాన్లో, ఇవన్నీ చాలా బిగ్ సైజ్, అంటే పెద్ద పన్నా అంటాం చూడండి మనము, ఆ టైప్ అన్నమాట. ఇవి టేబుల్స్కి కానివ్వండి, సోఫా సెట్ కవర్స్కి కానివ్వండి చాలా బాగుంటాయి. సో ఇందులోనే టేబుల్ క్లాత్స్ ఉంటాయి అన్నమాట. సో ఇటు సైడ్ కనిపించేవంతా లెదర్, ఇక్కడ వైట్ కనిపిస్తుంది చూడండి, ఇది టేబుల్ క్లాత్ వేసినాక దానిపైన వేయాల్సిన ఒక ప్లాస్టిక్ హీట్ రెసిస్టెంట్ ఇదన్నమాట. ఎందుకంటే కింద ఫ్యాబ్రిక్ పాడవకోకుండా ఉండడానికి పైన నేనైతే ఒక ట్రాన్స్పరెంట్ షీట్ అయితే వేస్తానండి. సో ఇక్కడ ప్యూర్ లెదర్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుందన్నమాట. సో డిపెండ్స్ అపాన్ ఏ కాస్ట్. ఇప్పుడు చూపిస్తున్నాను నేను, అది లెదర్ ఫ్యాబ్రిక్ అనమాట. సో నాకు ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ నచ్చింది. సో నేను అక్కడ కామన్గా ఎప్పుడు మాది గ్రే అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ గ్రే అండ్ వైట్ కాంబినేషన్. ఇంతకుముందు వేసిన టేబుల్ క్లాత్ కూడా నాది వైట్ అనమాట. అది చాలా బాగుండింది. అది మోర్ దాన్ లైక్ 3 to 4 years వచ్చింది. ఇప్పుడు కూడా బాగుంది, ఏమీ కాలేదు. కానీ అక్కడక్కడ మరకలు పడ్డాయి, ఎందుకంటే పిల్లలు ఎక్కువ యూజ్ చేస్తారు కదా ఆ ఏరియా. అదే ఏరియాలోనే నేను హోంవర్క్ చేపిస్తాను, అక్కడే కూర్చొని మాట్లాడతాను. నా లంచ్, డిన్నర్, ఎవ్రీథింగ్ నా డేలో 80% ఆఫ్ మై డే విల్ బీ ఆన్ ద టేబుల్ అనమాట. సో ఇప్పుడు చూసారా ఈ వెన్నెల్ అని రాశారు చూడండి, అవి మాత్రం టేబుల్స్కి యూస్ చేస్తారు. అండ్ కింద ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది చూడు, అది టేబుల్ క్లాత్ వేసాక దానిపైన ఆ టేబుల్ క్లాత్ ప్రొటెక్షన్ అండ్ హీట్ ప్రొటెక్షన్ కోసం కూడా మనం అది యూస్ చేసుకోవచ్చు అనమాట. వీడియో స్టార్టింగ్లో నేను చూపించాను కదా నా టేబుల్ పైన ఉన్న క్లాత్. సో ఇదేనండి, ఎంత ప్యూర్ వైట్గా ఉన్నిందో చూడండి. సో అది ఇప్పుడు కొంచెం మరకలు పడ్డాయి. సో అందులో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సో యూ డెఫినెట్లీ మీ ఫర్నిచర్కి ఏమైనా కావాలంటే డెఫినెట్లీ మీరు కంపల్సరీ జోయాన్కి వెళ్ళండి ఒక్కసారి, మీకు డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. సో నేనైతే ఆ గ్రే అండ్ వైట్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ తెచ్చిస్తే అక్కడ అసోసియేట్ షీ విల్ కట్, నాకు ఎంత కావాలో నా టేబుల్ మెజర్మెంట్స్ చెప్పాను అనుకోండి,
అంతా కట్ చేసేస్తుంది. మనకు పెద్ద కాస్ట్ కూడా పడలేదండి. నాకు అది బిలో $20 లోపలనే వచ్చేసేసింది అనమాట. ఇంక్లూడింగ్ విత్ పైన వైట్ అదే ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్ అన్నాను కదా, సో దీంతో పాటు నేను ఒక ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను. సో ఇంటికి వచ్చేసేసి సో నవ్ ఐఎమ్ జస్ట్ క్లీనింగ్ అప్ ఆల్ ద స్టఫ్ అండ్ ఐ వాంట్ టు మొత్తము టేబుల్ అంతా క్లీన్ చేసేసి దెన్ ఐ విల్ పుట్ ఏ న్యూ క్లాత్ అనమాట. సో లెట్స్ వెయిట్. సో టేబుల్ అంతా క్లీనింగ్ చేయడం అయిపోయిందండి. సో ఈ క్లాత్ అయితే నేను వేసేస్తున్నాను ఇప్పుడు. సో ఆ క్లాత్ వేసాక దానిపైన ఒక ప్లాస్టిక్ హీట్ రెసిస్టెన్స్ తెచ్చానని చెప్పా కదా, సో ఇదనమాట. సో ఇది వేయడం వల్ల మనం కింద వేసిన క్లాత్కి మరకలు పడవు, అదొకటి. ప్లస్ దానిపైన మనము ఏమైనా స్పిల్ చేసామనుకోండి ఈజీగా క్లీన్ చేసే కూడా మనకు బాగుంటుంది. సో ఈ టేబుల్ క్లాత్ వేసాక ఐ వాంట్ టు పేర్ అప్ విత్ ఏ ప్లాంట్ అనమాట. ప్లాంట్ విచ్ గివ్స్ అడ్వాంటేజ్ ఫర్ యూ అండ్ మీ ఇంట్లో వాళ్ళందరికీ. సో ఐ వాంట్ టు పేర్ అప్ విత్ స్పైడర్ ప్లాంట్. ఈ స్పైడర్ ప్లాంట్ ఇట్ ప్రొడ్యూసెస్ ఆక్సిజన్ అండ్ ఆల్సో సో మన ఇంట్లో ఎయిర్ని కూడా ఇది ప్యూరిఫై చేస్తుంది. అండ్ ఈ ప్లాంట్ కార్బన్ మోనాక్సైడ్ని అబ్జర్వ్ చేస్తుంది. త్వరలో నేను ఇండోర్ ప్లాంట్స్ పైన ఒక వీడియో అయితే చేస్తున్నాను. అప్పుడు మనము ఇండోర్ ప్లాంట్స్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో దీంతో ఒక క్యాండిల్ని పేరప్ చేసామనుకోండి, సో వెలిగించి పెట్టేసామనుకోండి, ఆ ఏరియా చాలా మంచిగా లైక్ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందన్నమాట. సో హోప్ యు ఆల్ లైక్ దిస్ మేకోవర్ అండ్ మీ అందరికి కూడా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అవన్నీ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. నేను జోయాన్లో ఏం కొన్నాను వాటి లింక్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో లెట్స్ గో ఇన్ టు లైక్ నా రెఫ్రిజిరేటర్ని నేను ఇవాళ క్లీనప్ చేస్తున్నాను. ఎందుకంటే వీకెండ్ అంటే మనము అన్ని గ్రాసరీస్ అన్నీ తెప్పించుకుంటాం కదా. సో ఆ గ్రాసరీస్ ఎలాగో వచ్చేసాయి నాకు. సో ఆ గ్రాసరీస్ అన్నీ అరేంజ్ చేసుకొని నా ఫ్రిడ్జ్ని కూడా నేను ఇవాళ క్లీనప్ చేసి కొంచెం దాన్ని అంతా ఆర్గనైజర్స్ తెచ్చుకున్నాను అనమాట. ఆర్గనైజర్స్ అన్నీ పెట్టుకొని సో చూద్దాం అది కూడా. సో ఫైనల్గా ఇలా అయితే లుక్ వచ్చిందనమాట. సింపుల్ అండ్ నీట్గా ఉంది కదా. సో వీకెండ్ అంటేనే ఇట్స్ ఆల్ అబౌట్ ప్లానింగ్. సో వీక్కి సరిపడే గ్రాసరీస్ అన్నీ మనం తెప్పించుకోవడము, వాటిని ఆర్గనైజ్ చేసుకోవడము, ఏమైనా కాయగూరలు ఉంటే అవన్నీ కట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము. సో ఇవన్నీ చేసుకుంటేనే మనకి వీక్లో ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి లైక్ ఇప్పుడు ఏం చేయాలి, దాని తర్వాత ఈరోజు ఏం వండాలి, రేపు ఏం వండాలి అనేది మనం వీక్కు ముందే వీకెండ్లో అంతా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ బీ సో ఈజీ ఫర్ యూ. ఎందుకంటే నాకైతే 2 kids ఇంట్లో ఉంటారు అండ్ ఐ హ్యావ్ టు డెఫినెట్లీ ప్లాన్ అహెడ్ అనమాట. సో వీకెండ్లోనే నేను నాకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ ఇప్పుడు ఎలాగో అన్నీ ఆన్లైనే కనుక సో వీకెండ్లో అయితే నేను గ్రాసరీస్ ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తున్నాను. అంటిల్ అన్లెస్ ఇఫ్ లైక్ ఇండియన్ స్టోర్ అనుకోండి వీ హ్యావ్ టు గో అండ్ గెట్ ఇట్ అనమాట. సో మిగతావన్నీ నాకు రెగ్యులర్గా యూస్ చేసేవి లైక్ మిల్క్, ఎగ్స్, బ్రెడ్, ఫ్రూట్స్, సమ్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ ఇవన్నీ నాకు ఆన్లైన్లో దొరికిపోతాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ట్రేడర్స్ జోస్ ఆర్ హోల్ ఫుడ్స్. హోల్ ఫుడ్స్ అంటే అమెజాన్లో ఆర్డర్ చేసేసుకుంటాను. సో దే డెలివర్ టు హోమ్ రైట్. సో అలా అనమాట. సో ద వీక్ ఎండ్లో అయితే సండే అయితే నా డైలీ సండే రొటీన్ ఇలానే ఉంటుందన్నమాట. సో నా గ్రాసరీ లిస్ట్లో అయితే కంపల్సరీ
ఆరెంజెస్ అయితే సిట్రస్ ఫ్రూట్స్ అయితే ఉంటాయండి. వై బికాస్ దిస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ కిడ్స్, గ్రోయింగ్ కిడ్స్ అండ్ ఆల్సో ఉమెన్ అనమాట. అండ్ ఆల్సో బనానా కూడా తెప్పిస్తాను నేను. బనానాని కొంచెం 1 వీక్ రావాలి అంటే నేను దానికి కొంచెం ప్లాస్టిక్ ర్యాప్ వేసి పెట్టాను అనుకోండి, తొందరగా రైప్ అవ్వవు అనమాట. సో అదే ఒక చిన్న టెక్నిక్. సో అలా ర్యాప్ చేసి దాన్ని స్టార్టింగ్లో పెట్టామనుకోండి, అది మనకు వీక్ అంతా అలాగే ఉంటాయన్నమాట, తొందరగా రైప్ అవ్వవు. ఒకవేళ మనకి తొందరగా రైప్ అవ్వాలి అని అనుకోండి, ఒక బనానాని తీసుకెళ్ళి ఒక 30 సెకండ్స్ ఆర్ 20 సెకండ్స్ మైక్రోవేవ్లో పెట్టామనుకోండి, త్వరగా రైప్ అయిపోతుంది. సో నా లిస్ట్లో ఇంకొక ఫ్రూట్ వచ్చేసేసి యాపిల్ అనమాట. యాపిల్ కూడా ప్రతి వీక్ నేను తెప్పిస్తాను. సో ఇప్పుడు కమింగ్ టు వెజిటబుల్స్లో కంపల్సరీగా నేను రెడ్ ఆనియన్ ఒక ప్యాకెట్ అండ్ వైట్ ఆనియన్ ఒక ప్యాకెట్ అయితే తెప్పిస్తాను. వై బికాజ్ రెడ్ ఆనియన్ వచ్చేసేసి నేను ఇండియన్ కుకింగ్లోకి వాడతాను. అండ్ ఎల్లో ఆనియన్స్ ఆర్ వైట్ ఆనియన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఆనియన్స్ అయితే నేను లైక్ పాస్తా, పిజ్జా ఇలాంటివి చేస్తాను కదా కొన్ని అమెరికన్ ఫుడ్స్, వాటికైతే యూస్ చేస్తాను అనమాట. సో ఇలాంటివన్నీ మనము కొంచెం పొట్టు తీసి పెట్టుకోవడము, ఇట్లా చిన్న ఆ ప్యాకెట్లో అవన్నీ తీసి ఒక బాక్స్లో వేసుకోవడము, ఇలా ముందే కొంచెం ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, కుకింగ్ అప్పుడు అవి మనకు ఈజీ అవుతాయి అన్నమాట కొంచెం. నౌ కమింగ్ టు ఎగ్స్కి అయితే నేను రీసెంట్గా ఎగ్ ఆర్గనైజర్ ఒకటి కొన్నానండి. ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది. నేనైతే కోల్స్లో కొన్నాను. సో నేను ఇది అమెజాన్లో లింక్ అయితే మీ అందరికి పెడతాను. చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇందులో ఎందుకంటే ఇప్పుడు మనము కరోనా టైంలో మనము ప్యాకెట్స్ అన్నీ వచ్చాక వాటిని అన్నింటినీ శుభ్రం చేసుకుంటాం కదా. సో అలా శుభ్రం చేసుకొని ఇందులోకి అన్నీ ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వీ కెన్ త్రో దట్ రైట్. అందుకోసం నేను ఈ ఆర్గనైజర్ అయితే కొన్నాను. అండ్ ఇట్స్ ఆల్సో వాట్ లైక్ ఇప్పుడు అది పెడుతున్నా కదా, దానిపైన ఒక ప్లేట్ వస్తుంది. ఆ ప్లేట్ పైన కూడా మనము ఏదైనా ఫుడ్ పెట్టుకోవచ్చు, లైక్ ఏదైనా స్టోరేజ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో మనం ఒకవేళ ఆ ప్యాకెట్ అలాగే పెట్టామనుకోండి, దానిపైన మనం ఏం పెట్టలేము. సో వీ కెన్ త్రో దట్ అండ్ యూస్ దిస్ ఆర్గనైజర్. దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఇప్పుడు ఆ ఎగ్ ఆర్గనైజర్ పైన మూత పైన కూడా మనము ఇలా స్టోరేజ్ చిన్నవి ఇలాంటి సోర్ క్రీమ్, ఇలాంటి స్ప్రెడ్స్ ఆర్ పాస్తా ఇలాంటి చిన్న డబ్బాలు కూడా పెట్టుకోవచ్చు. నౌ గోయింగ్ టు ద ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ అనమాట. సో అట్లీస్ట్ మంత్లీ వన్స్ మనం ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకోకపోతే చాలా మెస్సీ అయిపోతుంది. అందులో ఎన్ని ఎక్స్పైర్ అయిపోయినవి ఉంటాయో అసలు మనం తెలియకోకుండా అలా లోపలికి వెళ్ళిపోయి పడిపోయినవి ఉంటాయి. లైక్ అయ్యో ఇది ఉందా మన దగ్గర అనే కంపల్సరీ మీ అందరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కొన్ని డేట్ అయిపోయినవి ఉంటాయి. సో డెఫినెట్గా అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్న మనము ఫ్రిడ్జ్ని కంప్లీట్ టాప్ టు బాటమ్ అంతా ఆర్గనైజ్ చేసామనుకోండి, మనకు చాలా యూజ్ అవుతుంది. అండ్ మనకు కొన్ని గుర్తుండవు కదా, మనం షాపింగ్ చేసి లోపల పెట్టింటాము, బట్ వాటిని మర్చిపోతాము. సో అందుకోసము మనము అప్పుడప్పుడు దానిని అలా సర్దుతూ ఉన్నాం అనుకోండి, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అస్. అండ్ అందులో ఏమున్నాయో మనకు తెలుస్తుంది. మనకు ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ పెట్టుకోవడం వల్ల స్పేస్ సేవ్ అవుతుంది. సో అందుకోసం నేను అమెజాన్లో అయితే కొన్ని ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అయితే ఆర్డర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. సో అవన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్ అన్నీ. ఇప్పుడు పెడుతున్నాను కదా వైట్ బాస్కెట్స్, అవైతే నేను ఐకియాలో కొన్నానండి. సో దోస్ ఆర్ మెంట్ ఫర్ ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ అనమాట.
సో ఫైనల్లీ ఇలా మనకు స్పేస్ అయితే చాలా సేవ్ అవుతుంది. నేనైతే ఈ యోగర్ట్స్ పిల్లలకు అందేలాగా ఈ బాక్స్లో పెట్టి ఉంచుతానమాట. దే నో దట్ ఆ బాక్స్లో యోగర్ట్స్ ఉంటాయి అని పిల్లలకి నోట్ డౌన్ అయిపోయి ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు. అండ్ ఇంకొక బాక్స్లో అయితే నేను జింజర్ గార్లిక్ పేస్ట్, పాస్తా పేస్ట్ అవన్నీ కూడా సర్దుకున్నాను. అండ్ అది ఒక్కొక్క ర్యాక్ అలా సర్దుతూ వెళ్ళానమాట. ఇది అన్నిటికన్నా టాప్ ర్యాక్. సో ఎక్కువ కూలింగ్ ఉండే ర్యాక్ అనమాట. సో ఇందులో ఎక్కువగా నేను యూనో నాన్ వెజ్ ఐటమ్స్ లైక్ మీట్ పెట్టడానికి ట్రై చేస్తాను. దట్టు లైక్ యూనో మీట్ అంటే లైక్ 2 daysలో కుక్ చేసే మీట్, అలాంటి మీట్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ తా చేయాల్సిన మీట్. అండ్ నేను పైన కూడా యోగర్ట్ కూడా పెడతాను. అందులో గ్రీక్ యోగర్ట్ అండ్ మన ఇండియన్ స్టోర్ యోగర్ట్ అలాంటివి, ఎక్స్ట్రా జామ్ ఆర్ ఓపెన్డ్ జామ్ ఇలాంటివి ఉంటాయి చూడండి, అవన్నీ కూడా కొంచెం పైన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం జామ్ ఎవ్రీడే తీసుకోము, పిల్లలకి మనము ఎప్పుడైనా శాండ్విచ్ చేసినప్పుడే కదా జామ్ వేస్తాము. సో లైక్ దాట్. అండ్ ఆల్సో ఈ రన్నర్స్ ఉన్నాయి చూడండి, ఈ రన్నర్స్ కూడా నేను హోమ్ డిపోలో తీసుకున్నాను అనమాట. రన్నర్స్ వేయడం వల్ల ఇప్పుడు ఏమైనా స్పిల్ అయిందనుకోండి, ఒక ర్యాక్లో స్పిల్ అయితే అది మొత్తం ఫ్రిడ్జ్ అంతా కారిపోతుంది. సో ఆ స్పిల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు పాలు పెడుతున్నాం కదా, ఎప్పుడైనా పాలు అలా మూత కొంచెం లూజ్ అయిపోయింది అనుకోండి, ఆ పాలు డ్రిప్పింగ్ అవుతూ అలా ఫ్రిడ్జ్ అంతా వెళ్ళిపోతాయి. సో అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి రన్నర్స్ వేశారనుకోండి, ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఎ లాట్ అండ్ ఈజీ ఫర్ క్లీనింగ్ అనమాట. సో సెకండ్ రోలో అయితే నేను అంతా మిల్క్ పెడతాను. వై బికాస్ ఇవి కూడా పిల్లలకు అందుబాటులో ఉండాలి మిల్క్. ఎందుకంటే వాళ్ళంతకు మా ఇంట్లో అయితే పిల్లలే పాలు పెట్టుకొని తాగేసేస్తారు. సో లైక్ దిస్, మీకు కావాల్సిన రీతిలో అంటే మీ పిల్లలకి ఎట్లా కావాలో ఆ విధంగా మీరు ఫ్రిడ్జ్ సర్దుకున్నారనుకోండి, ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ. అండ్ కింద ఫ్రూట్ బాక్సెస్ అండ్ వెజిటబుల్ బాక్సెస్ అని 2 ఉంటాయి. దాంట్లో అయితే నేను వెజిటబుల్స్ తేగానే అన్నిటినీ ఏవైనా కట్ చేయాల్సినవి ఉంటే కట్ చేసేసి జిప్లాక్లో వేసేసి కంప్లీట్గా పెట్టేసేసుకుంటాను. అండ్ రెడీ టు కుక్ లాగా పెట్టుకుంటాను అనమాట. సో ఇలా చూడండి, 1 monthకి అలా క్లీన్ చేసుకోకపోతే ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి. సో సో ఇలా జిప్లాక్ బ్యాగ్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, దే ఆర్ రెడీ టు కుక్ టైప్లో ఉంటుంది. మనము వంట లైక్ 1 hourలో మనం కుకింగ్ అంతా చేసేసేయచ్చు అనమాట. సో ఇలా ప్లాన్డ్గా పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది. అండ్ కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి అండ్ పచ్చిమిర్చి ఇలాంటివన్నీ నేను వాష్ చేసి దానికి ఒక ర్యాప్ వేస్తాను, లైక్ టిష్యూ పేపర్ ఒక ర్యాప్ వేసి పెడతాను అనమాట. సో అలా పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు కూడా మనకు వస్తాయి. అండ్ ఇవన్నీ కీరాలు. సో ఈ కీరాలు అలాగే మనం పెట్టేసేయచ్చు, దానికి ఏమీ మనకు అక్కర్లేదు, లైక్ జిప్లాక్ బ్యాగ్ అలాంటివి అక్కర్లేదు. సో మా ఇంట్లో అయితే దోసపిండి, ఇడ్లీ పిండి ఆల్వేస్ ఆన్ ద టాప్ ర్యాక్లో ఉంటాయి. అవి లేకపోతే మనకు ఆ వారం గడవదు. సో దిస్ ఈజ్ హౌ మై ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ అండ్ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.